హలో ఫ్రెండ్స్, ఈరోజు ఓటింగ్ ఎట్లుంది? ఈరోజుతోటి ఓటింగ్ స్టార్ట్ అయింది కాబట్టి, మంగళవారం కాబట్టి స్టార్ట్ అయింది. ఓటింగ్ పడతా ఉంది. దూసుకెళ్ళిపోతుంది ఎవరంటే గౌతమ్ కృష్ణ. అశ్వత్థామ 2.0 అయితే ఓటింగ్లో ఫస్ట్ పొజిషన్లో దూసుకుపోతున్నాడు. దీనికి కారణం కూడా ప్రేరణ చేసిన నామినేషన్లో చెత్త రీజన్లు పెట్టి తర్వాత క్లారిటీ వీటిల్లో పిన్ టు పిన్ క్లారిటీ వివరంగా చక్కగా క్లారిటీ ఇచ్చాడు. ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మాటలే లేవు. అట్లా క్లారిటీ చక్కగా ఇచ్చాడు కాబట్టి గౌతము మంచిగా అంటే అగ్రెసివ్నెస్ కాకుండా చక్కగా కూర్చొని నింపాదిగా మొత్తం పెట్టాడు. తర్వాత గ్రూపిజాన్ని ఫేవరెటిజాన్ని కూడా బయట పెట్టాడు. అది ఎట్లా జరిగింది అనేది, ఏం రీజన్స్ అనేది మనం మాట్లాడుకుంటే, రీజన్స్ మాత్రం చెప్పిన రీజన్స్ సీతాఫలం తిన్నందుకు సిగ్గుందా అని అడిగింది గౌతమ్ని. తర్వాత అక్కడ సెల్ఫిష్గా ఆలోచిస్తూ ఉంటుంది, పని చెప్తే చేయమంటుంది. రెడ్ టీమ్ గేమ్లో నీ వల్లే ఓడిపోయి ఉంటుంది. టీం పరంగా ఆడినప్పుడు ఎవరు ఓడినా గెలిచినా అది టీం మొత్తానికి వర్తించిద్ది. ఓడినా గెలిచినా కానీ నీ వల్లే మేము ఓడిపోయామంటే ఆయన కూడా ఓడిపోయాడు కదా. వాళ్ళేంది టీం వర్క్ చేసేటప్పుడు టీం గెలవాలని వర్క్ చేస్తారు కాబట్టి ఫెయిల్ అవ్వాలని వర్క్ చేస్తారా? ఏం మాట్లాడుతుంది? లైవ్లో అయితే 2-3 గంటలు డిస్కషన్ చేసింది. ఎన్ని గంటలైనా డిస్కస్ చేస్తాడు గౌతమ్. ప్రయాణాన్ని చూస్తే నేను లైవ్లో నామినేషన్ టైంలో అబ్బా ఇంట్లో ఎట్లా భరిస్తున్నారో అనిపించింది. ఏం మాట్లాడుతుంది? ఎవరం తవరం లేకుండా కాలికి ఆ బోడిగుండికి ఈ బొట్టినేలికి మేలేసినట్టుగా మాట్లాడుతుంది. పొంతం లేని నామినేషన్లు చేస్తుంది. వీళ్ళ నామినేషన్లకి చెత్త రీజన్లకి ఏం లేదు. గౌతము ఈ చక్కగా రీజన్లు చెప్పినందుకు వీళ్ళే చక్కగా ఓటింగ్ వచ్చినట్టు చేస్తున్నారు. వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశంలో మేము నామినేషన్లో పెడుతున్నాం వాళ్ళని అంటున్నాడు కానీ వాళ్ళ చెత్త రీజన్స్ ఆడియన్స్ చూస్తున్నారు. దాన్ని బట్టి వాళ్ళ పద్ధతిని బట్టే వీళ్ళని పైకి లేపుతున్నది. అర్థం కావట్లేదు వాళ్ళకి. గౌతమ్ అయితే ఫస్ట్ పొజిషన్లో కొనసాగుతున్నాడు. సెకండ్ పొజిషన్లోకి వచ్చేటప్పటికి యష్మి గౌడ సెకండ్ పొజిషన్లో ఎందుకు ఉంది అంటే అక్కడ నిఖిల్ లేడు, ప్రేరణ లేదు. వీళ్ళిద్దరు ఓటింగ్ అయితే ఖచ్చితంగా యష్మికి షేర్ అవుతున్నాయి. ఎందుకంటే పృథ్వీకి ఆ పెద్ద షేర్ కావట్లేదు కానీ యష్మికి మాత్రం నిఖిల్ ఓటింగ్స్, ప్రేరణ ఓటింగ్స్ యష్మికి పడుతున్నాయి. దాన్ని బట్టి యష్మి సెకండ్ పొజిషన్లో ఉంది. కానీ ఎపిసోడ్లో చూసింది కొంచెమే. లైవ్లో అయితే బీపత్సంగా తేజ మీదకి వచ్చారు ముగ్గురు కలిసి. నిజంగా పైగా లైవ్లో ఉన్నాయి చాలా వరకు లేపేశారు. ఎపిసోడ్ వేయలా. అవన్నీ చూస్తే మాత్రం యష్మికి ఓటింగే పడదు. వాడు పిఆర్ వాళ్ళు తప్పితే విడిగా వేసే న్యూట్రల్ ఆడియన్స్ వేసే ఓటింగే పడదు. వాళ్ళ పిఆర్ వాళ్ళు ఓటింగే యష్మి గౌడ పడతా ఉంది. నిఖిల్ది ప్రేరణది పడతా ఉంది. దాన్ని బట్టి సెకండ్ పొజిషన్లో యష్మి గౌడ ఉంది. థర్డ్కి వచ్చేటప్పటికి టేస్టీ తేజ ఉన్నాడు. టేస్టీ తేజ పాపం మరి నిన్నైతే చాలా బాధపడ్డాడు. ఏడ్ చేసాడు. వాళ్ళ అమ్మ రావాలని కోరిక కదా. వాళ్ళ అమ్మ రావాలని కోరిక కాబట్టి ఈరోజు నబిల్ వాళ్ళ అమ్మ వస్తే కూడా లైవ్లో వాళ్ళ అమ్మ వచ్చింది. ఇక తేజ ఏడుపుకి అద్దులు లేవు అనమాట. ఆపడానికి వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు కానీ బాగా ఏడ్చాడు. బిగ్ బాస్ని కూడా బతులాడినట్టు తెలుస్తుంది మనకి. కానీ ఫ్రైడే రోజున తేజకు కూడా పేరెంట్స్ వస్తారు. కానీ తేజ తెలియదు కాబట్టి కొంచెం భయపెట్టాలని ఉంచినట్టున్నాడు. ఏడుపు అయితే మామూలు ఏడుపు ఏడవట్లేదు తేజ. వాళ్ళ అమ్మ వస్తుందని. వాళ్ళ అమ్మ కోసమే కదా ఇన్ని రోజులు ఉన్నా నేను ఇక్కడ హౌస్లో అంటున్నాడు. టేస్ట్ తేజకి మీదకి నిన్న నిఖిల్ కానీ, యష్మి కానీ, పృథ్వీ కానీ ఏమి దూకారు పాపం తేజ మీదకి. ఆ ముగ్గురు చెప్పు, దమ్ముంటే చెప్పు అని పృథ్వీ తేజ మీదకి ఎన్నిసార్లు వెళ్ళాడు. దమ్మనకు అంటే దమ్మనకు ఏమనాలి? నీ దమ్ముంటే పేర్లు చెప్పబోయా అంట. అప్పుడు పేర్లు చెప్పేశాడు. పృథ్వీ, యష్మి, నిఖిల్ అని చెప్పాడు కూడా. అవి పట్టించుకోకుండా మళ్ళీ దమ్ముంటే చెప్పు అని ఏం ఊగుతున్నాడు పృథ్వీ. మరి అసలు తేజ మీదకి వెళ్ళి వాళ్ళ ముగ్గురు అయినా తేజ మీదకి లైవ్లో అయితే గంటల వాళ్ళ మీద దూకటం. లైవ్ చూసిన వాళ్ళు అయితే వాళ్ళకి ఓటు ఎవ్వరేరు. వాళ్ళ ప్రవర్తన బట్టి కానీ, వాళ్ళ మాట కానీ, వాళ్ళ చేసే బిహేవియర్కి, బాడీ లాంగ్వేజ్కి ఓటు ఎవ్వరేరు వాళ్ళకి. వాళ్ళ పిఆర్ వాళ్ళు తప్పితే న్యూట్రల్ ఆడియన్స్ ఎవరేరు. వాళ్ళ బిహేవియర్ అట్టుంది తేజ మీద నిన్న. దాన్ని బట్టి కొంచెం తేజకైతే మంచి ఓటింగే పడుతుంది. థర్డ్ పొజిషన్లో కొనసాగుతూ ఉన్నాడు. ఫోర్త్ పొజిషన్ వచ్చేటప్పటికి అవినాష్ ఉన్నాడు. అవినాష్ ఫస్ట్ టైం ఇప్పుడు నామినేషన్లో రావటం. ఎందుకంటే హరితేజ అవినాష్ నామినేషన్లోకి రావట్లేదు. మెగా C5 సేవ్ అయ్యాడు. నామినేషన్లోకి వస్తే కదా తన బలం ఏంటో ఆడియన్స్ తెలిసేదే కదా. అక్కడ ఎగ్టాస్టెన్స్ కూడా తీసేసింది. ఇప్పుడు నామినేషన్లోకి వచ్చాడు. వచ్చినప్పుడు ఏమి రీజన్ అది అసలు వాళ్ళు చెప్పిన రీజనేనా అవినాష్ నామినేట్ చేస్తూ? రీజన్ ఏంది అసలు? ఆ రీజనే కాదు అది. పైగా ఆ రీజన్ని అవినాష్ యాక్సెప్ట్ చేయడం మళ్ళీ ఏం డిపెండ్ చేసుకోకుండా అదేంటి అసలు?
అదేనంటే మెగా చీఫ్ అప్పుడు వాళ్ళకి టిఫిన్ అందలేదంట, టిఫిన్ అందలేదంట, టిఫిన్ భోజనం టైంకి అందిందంట. అక్కడ వంట చేసేవాళ్ళు ఏమన్నా వీళ్ళు డబ్బులు ఇచ్చి జీతానికి పెట్టుకున్నారు టయానికి వండి పెడతానికి. గౌతమ్ మంచి మాట అన్నాడు, వాళ్ళకు ఒక్కోసారి వీలవుద్ది ఒక్కోసారి వీలు కాదులే, దాన్ని బట్టి మా సర్దుకుపోవాలి అన్నాడు, మంచిగా అన్నాడు. అర్థం చేసుకోవాలి కానీ వీళ్ళంటే పర్మిషన్ లాగా టయానికి వండి పెడతారు వీళ్ళకి. మాకు టిఫిన్ టైము భోజన టైం ఎప్పుడు వచ్చింది అని నామినేట్ చేశాడు అవినాష్ని. అవినాష్ కూడా ఎందుకు యాక్సెప్ట్ చేశాడు, ఎందుకు డిపెండ్ చేసుకోవాలి నాకు అర్థం కాలేదు అసలు. మెత్తగా సైలెంట్గా కూరుకున్నాడు ఓకే అని. అదే నాకు అస్సలు నచ్చలేదు అవినాష్ చేసిన పని మాత్రం. అయినా కానీ అవినాష్ కామెడీ పరంగా బాగా చేస్తాడు కాబట్టి దాన్ని బట్టి 4th పొజిషన్లో ఉన్నాడు. 5th పొజిషన్ వచ్చేటప్పటికి పృథ్వీ శెట్టి. ఈ పృథ్వీ శెట్టి విష్ణు శెట్టి పక్కపక్కనే ఉన్నారు అబ్బా ఇందరూ. ఎందుకంటే విష్ణు శెట్టిని ఎందుకన్నానంటే నిన్న నామినేషన్ టైంలో విష్ణుప్రియని అనడానికి నా హక్కు ఉంది అంటున్నాడు. మరి ఏ విధమైన హక్కు అనేది నాకు అర్థం కాలేదు. నా హక్కు ఉంది అక్కడ అంటానికి, ఆమెనంటా నా హక్కు ఉందని గౌతమ్తో డిఫెండ్ చేసుకుంటున్నాడు. మరి ఆ హక్కు ఏ విధమైన హక్కు నాకు తెలియదు కానీ అందుకే విష్ణు శెట్టి అన్నాను నేను. విష్ణు శెట్టి లాస్ట్లో ఉంది. మరి ఓటింగ్ ఎలా పడుతుందంటే విష్ణుకి అయితే ఓటింగే లేదు, పృథ్వీకి లేదు, నిఖిల్ది ప్రేరణది యష్మికి వెళ్తుంది కాబట్టి పృథ్వీకి అసలు ఓటింగే లేదు. వాళ్ళు షేరింగ్ అయితే వీళ్ళకి అవ్వట్లేదు ఓటింగు. మరి పృథ్వీ చేసిన పనికైతే నాకు సార్ ఒక్కసారి దండించుంటే బాగుండు. ఎందుకంటే నిన్న కూడా అంతే అగ్రెసివ్ చేశాడు. ఆడ మోటల్ టాస్క్లో అంత ఇదిగా నబీల్ మీదకి వచ్చాడు. అప్పుడు అడగలేదు, ఏం మాట్లాడలేదు నాకు సార్. మరి ఎందుకు మనకు అప్డేట్ ప్రకారం వీడియో చూపించి మరీ అరిసారని చూపించారు తెలిసింది. కానీ అది ఎందుకు చూపించలేదు, ఎపిసోడ్లు ఎందుకు అరవలేదనే తెలియదు. దాన్ని బట్టి మేము చేసిన కరెక్టే కదా అని వాళ్ళు నెక్స్ట్ కూడా నిన్న తేజ మీదకి కూడా వచ్చాడు. వాళ్ళు అరవపోవటమే కారణం. వాళ్ళు అరిసినా కానీ మారలే, వాళ్ళు అరిసినా మారరు. ఒక అరిస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ అవుతాం కదా మనం ఆడియన్స్ కూడా. అని అరవలేదు కాబట్టి మరి వాళ్ళ పొజిషన్ని బట్టి వాళ్ళ మాట తీరు విధానాన్ని బట్టి. కానీ ఇప్పుడు లాస్ట్ పొజిషన్లో విష్ణుప్రియ ఉంది, 5th పొజిషన్లో పృథ్వీ శెట్టి ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎవరు వెళ్తారు అక్కడికి బయటకు అసలు కంటే బయటకు వెళ్ళే ఛాన్స్ ఎవరుందో మీకు ఎవరు వెళ్తే బాగుంటుందని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇప్పుడు ఇంతవరకు అమ్మాయిలు వెళ్ళిపోయారు. ఈసారి అవినాష్ కానీ పృథ్వీ కానీ ఛాన్స్ ఉంది వెళ్ళటానికి. విష్ణు ఉండగానే లాస్ట్లో విష్ణుని పంపరేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విష్ణు వెళ్ళిపోతే 3 అమ్మాయిలే ఉంది ఇంక అక్కడ. విష్ణుని పంపరేమో నేను అనుకుంటున్నాను. ఒకవేళ పంపినా పంపొచ్చు, ఓటింగ్ బట్టి చూస్తే పంపొచ్చు. లేదులే అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు కదా, అబ్బాయిలను పంపుదాం అనుకుంటే పృథ్వీ కానీ అవినాష్ కానీ ఇద్దరు ఎవరో ఒకరు బయటకు వెళ్తారు. అమ్మాయి అయితే విష్ణు వెళ్తుంది, ఇది పక్క. మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో మరి కాపాడుకోండి, ఓటేసుకోండి. మీరు ఎవరికి ఓటేస్తున్నది కూడా నాకు తెలియజేయండి. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.